ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేడు దుబాయ్కి ఏపీ సీఎం చంద్రబాబు. డీఏ బకాయిలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత. జూబ్లీహిల్స్ లో భారీగా నామినేషన్లు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. బీహార్లో మహాకూటమిలో చీలిక. జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకైచి. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం బృందం దుబాయ్ బయలుదేరి వెళ్తుంది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా 25 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. వీటిలో 3 సమావేశాలు ప్రభుత్వ ప్రతినిధులతో ఉండగా పారిశ్రామికవేత్తలతో 14 సమావేశాలు ఉన్నాయి. 2 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, ఒక రోడ్ షో, తెలుగు ప్రవాసీలతో ఒక సమావేశం ఉంటాయి. చివరి రోజు అబుదాబిలోని యాస్ ఐలాండ్ లోని ఫెరారీ వరల్డ్, యాస్ వాటర్ వరల్డ్, వార్నర్ బ్రదర్స్ వరల్డ్ అబుదాబి, సీ వరల్డ్ వంటి ప్రదేశాలను సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం ఎమిరేట్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు ప్రవాసీల సమావేశంలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో పాటు యుఏఈకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అవుతారు. పర్యటనలో ఆయన వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎంఓ అధికారి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ దాత్రిరెడ్డి తదితరులు పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం దుబాయ్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం ను ఆయన సందర్శిస్తారు. అందులో భాగంగా జర్నీ టు 2071 థీమ్ తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఆయన పరిశీలిస్తారు. అదే రోజు దుబాయ్ లో సీఐఐ నిర్వహించే భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. శాంతి భద్రతలపై రాజీ పడొద్దు, ఏపీ ప్రయోజనాల లక్ష్యంగా ముందుకు సాగండి, అసాంఘిక శక్తులను ఏరిపారేయండి, పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పండగలు, పబ్బాల్లో కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు పనిచేస్తూ ప్రాణాలు సైతం అర్పిస్తున్న పోలీసుల త్యాగాలు, బలిదానాల వల్లే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీస్ శాఖ మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరులకు నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలపై నమ్మకంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సైబర్ నేరాల కట్టడిలో టెక్నాలజీ అందిపుచ్చుకొని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. వ్యక్తిత్వ హననం నుంచి సమాజంలో చిచ్చు పెట్టే వరకు సోషల్ మీడియాను ఉపయోగించి రాజకీయ ముసుగులో విధ్వంసం సృష్టించే కుట్రలను పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, వ్యక్తిగత గొడవలకు కులం రంగు పులుముతారు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నేరాలకు మతం రంగు పూస్తారు, ఫేక్ ప్రచారాలతో అలజడులకు కుట్ర చేస్తున్నారు. అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా జైల్లో పడేయాలని చెప్పారు. గత ప్రభుత్వం పోలీసుల్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఇప్పుడు తాము సరెండర్ లీవులు ఇస్తున్నామని, ప్రమాద బీమా కల్పిస్తున్నామని, పోలీసుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నామని తెలిపారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రకటించిన డీఏ చెల్లింపుల్లో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది. ఉద్యోగుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అప్పటికప్పుడు పొరపాటును సవరించింది. తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి భేషజాలు ప్రదర్శించబోమని స్పష్టమైన సంకేతాలు పంపింది. ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి జారీ అయిన జీవోలలో అధికారుల స్థాయిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి చెల్లించాల్సిన 3.64% డీఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు. ఇప్పటిదాకా పీఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు. డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో 21 నెలల డీఏ బకాయిల కోసం రిటైర్మెంట్ దాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏమిటంటూ ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగింది. ఉద్యోగుల డిమాండ్ను అర్థం చేసుకున్న ప్రభుత్వం దీనిపై సవరణ జీవో జారీ చేసింది. దీని ప్రకారం 2024 జనవరి డీఏకు సంబంధించిన బకాయిలు అంటే 21 నెలల బకాయిలను 4 విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు. బకాయిల్లో 10% 2026 ఏప్రిల్లో చెల్లిస్తారు. ఓపీఎస్ ఉద్యోగులు వారి జీపీఎఫ్ ఖాతాల్లోకి, సిపిఎస్, పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ వాటాతో కలిపి వారి
ప్రాన్ ఖాతాల్లోకి జమ చేస్తారు. మిగిలిన 90% బకాయిలను 3 సమాన భాగాల్లో 2026 ఆగస్టు, 2026 నవంబర్, 2027 ఫిబ్రవరి నెలల్లో అందిస్తామని జీవోల్లో స్పష్టం చేశారు. ఈ మొత్తాలను ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని, సిపిఎస్, పీటీడీ ఉద్యోగులకు నగదు రూపంలో అందజేస్తామని జీవోలో వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తుంటే మరోవైపు ఆర్థిక శాఖ నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మందలించారు. ఇకపై ఇలాంటి తప్పులు దొరలకూడదని, సాధారణంగా డీఏ బకాయిలు ఎలా చెల్లిస్తారో అలాగే ఇప్పుడు చెల్లించేలా జీవోను సవరించాలని ఆదేశించారు. ఆ మేరకు ఆర్థిక శాఖ జీవో 62 విడుదల చేసింది. ఏపీ ఆక్వా పరిశ్రమతో ఆస్ట్రేలియా బంధం బలపడాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఏపీలో సముద్ర ఆహార పరిశ్రమల నెట్వర్కింగ్ కు సహకరించాలని సీఫుడ్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరారు. బ్రాండ్ ఏపీకి ప్రాచుర్యం కల్పించేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న లోకేష్ బిజీగా గడిపారు. విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని ఆయా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వివరిస్తూ సంబంధిత రంగాల్లో ఏపీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మంగళవారం పారామట్టాలో ఎస్ఐఏ సీఈఓ వెరోనికా పాపాకోస్ట్, ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెలెలా ఇతర ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపుదలకు తమతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్లో ఏపీ అగ్రగామిగా ఉంది. ఆస్ట్రేలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఏపీ ఆక్వాను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టండి అని అన్నారు. ఉద్యోగ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరికాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి. 2022 నవంబర్ 27న జగన్ కేబినెట్ లో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలను అప్పటి సీఎం జగన్ కనీసం ఖండించలేదు. పైగా తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఉద్యోగులతో చెడుగుడు ఆడుకున్నారు. తన హయాంలో ఒక్క డీఏను కూడా సరిగ్గా ఇవ్వలేదు గాని చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన డీఏను విమర్శిస్తూ జగన్ గురువింద నీతులు సెలవిస్తున్నారు. ఒక్క డీఏతో ఎలా బతుకుతారంటూ ఉద్యోగులపై సానుభూతి కురిపిస్తున్నారు. కానీ డీఏలు, పీఆర్సీ, మెడికల్ బిల్లులు, ఈఎల్స్, సిపిఎస్ కంట్రిబ్యూషన్ నాడు ఎగగొట్టడం, జీతాలు, పెన్షన్లు కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడాన్ని ఉద్యోగులు అంత త్వరగా మర్చిపోలేరు. ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వడం ఇష్టం లేని జగన్ వారి పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ చేతులు దులుపుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా ఉండగా ఉద్యోగులపై జగన్ ప్రేమను ఒలకబోశారు. ముఖ్యమంత్రి అయ్యాక 2024 వరకు 5 ఏళ్ల పాటు ఉద్యోగుల మొహాలు చూడడానికి కూడా ఇష్టపడలేదు. పైగా ఉద్యోగులను ఆనాడు కాల్చుకు తిన్నారు. ఒక డీఏ బకాయిని 3 విడతల్లో ఇవ్వొచ్చంటూ జీవో ఇచ్చిన ఘనత జగన్దే. కొత్త పీఆర్సీ వేస్తూ జీవో అయితే ఇచ్చిన జగన్ పాత పీఆర్సీ బకాయిలు లెక్క మాత్రం తేల్చలేదు. ఈ బకాయిలను 2024 నుంచి 2027 వరకు 16 విడతల్లో ఉద్యోగులకు చెల్లిస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. రిటైర్మెంట్ తర్వాత ఇస్తామన్న డీఏ, పీఆర్సీ బకాయిలు 7,500 కోట్లు ఉన్నాయి. వీటిని 2027లోగా చెల్లిస్తామని చెప్పారు. 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఇస్తామన్నారు. అయితే 2024 జనవరిలో ఇస్తామని కూడా జగన్ ఇవ్వలేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు సహకరిస్తున్నారన్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. స్థానిక డీఎస్పీ జయసూర్య ఒక వర్గానికి కొమ్ము కాస్తూ చట్టవిరుద్ధమైన పేకాట, జూదం నిర్వాహకులకు వంత పాడుతున్నారని వరుస ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ నయంతో ఆయన ఫోన్లో మాట్లాడారు. పేకాట విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారని ఆరా తీశారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా డిప్యూటీ సీఎం ఫోన్లో మాట్లాడారు. పేకాట, డీఎస్పీ జయసూర్య పాత్ర, వ్యవహార శైలిపై నివేదిక కోరారు. అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు ఇటువంటి వ్యవహారాలతో పాటు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే ఎవరిని ఉపేక్షించబోమనే సంకేతాన్ని పంపాలని స్పష్టం చేశారు. పేకాట నిర్వాహకులపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని, నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ జయసూర్యపై తనకు వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను హోంమంత్రికి డీజీపీ తన కార్యాలయం నుంచి పవన్ పంపినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జి ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య నియమితులయ్యారు. వామపక్ష ఉద్యమాలతో ఈశ్వరయ్యకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకుడిగా ఈశ్వరయ్య పనిచేశారు. ఆ తర్వాత
సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా దాదాపు 10 ఏళ్ల పాటు కీలక పాత్ర పోషించారు. గత 6 సంవత్సరాలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈశ్వరయ్య ఎన్నికతో పార్టీ మరింత బలపడుతుందని నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు కార్యదర్శిగా కొనసాగిన రామకృష్ణను సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎంపిక చేశారు. నెల రోజుల క్రితం చండీగఢ్ లో జరిగిన సమావేశాల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిపిఐలో నాయకత్వ మార్పు వామపక్ష ఉద్యమాలకు కొత్త దశను తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలన్నారు. ఇటీవల అనేక మంది అగ్రనేతలు లొంగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం గతంలో మావోయిస్టులు తీవ్రవాద కార్యకలాపాలతో బాధపడిందని చెప్పారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదం, నక్సల్స్ ప్రభావం వేగంగా తగ్గుముఖం పట్టిందన్నారు. రాష్ట్ర పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనమని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నక్సల్స్ ముప్పును రూపుమాపడంలో తెలంగాణ పోలీసులు చేసిన కృషిని అభినందించారు. మావోయిస్టులు లొంగిపోయి సమస్యలపై ప్రజాస్వామ్యబద్దంగా పోరాడాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎంతో మంది పోలీసులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. పోలీసుల కంటే సమాజానికి ఒక నమ్మకముని, పగలు రాత్రి తేడా లేకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తారని తెలిపారు. ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు అమరులయ్యారని, వారిలో తెలంగాణకు చెందిన 6 పోలీసులు ఉన్నారని సీఎం వెల్లడించారు. నిజామాబాద్లో ప్రాణాలు కోల్పోయిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఓదార్చారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవడం తమ బాధ్యత అన్నారు. వీరమరణం పొందిన పోలీసులకు రాష్ట్ర ప్రజల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. ప్రమోద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎక్స్గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో దీపావళికి ముందు చిటపటలాడిన మంత్రి కొండా సురేఖ వివాదం దీపావళి రోజున చల్లారింది. సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీతో ఈ వివాదం సమసిపోయింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్టు చేసేందుకు ఆమె నివాసానికి పోలీసులు వెళ్లడం, ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ లెడ్లపై సురేఖ కుమార్తె సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, చివరికి ఆ పంచాయతీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కోర్టుకు చేరింది. మీనాక్షి నటరాజన్తో భేటీ అనంతరం పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కొండా సురేఖ ప్రకటించారు. మీనాక్షి, మహేష్ గౌడ్లతో భేటీకి ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతోనూ సురేఖ భేటీ అయ్యారు. అయితే ఈ అంశంపైన సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి, మహేష్ గౌడ్ల చర్చల అనంతరం సమస్య కొలిక్కి వచ్చింది. దీపావళి రోజున సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కొండా సురేఖ, కొండా మురళి ఆయనతో భేటీ అయ్యారు. తమపై కొందరు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నారని వివరించినట్లు సమాచారం. ఇక మీదట ఏ సమస్య ఉన్నా తనకే నేరుగా చెప్పాలని సురేఖకు సీఎం చెప్పారని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే 160 మందికి పైగా నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ మొదలవగా 18 వరకు 94 మంది అభ్యర్థులు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆదివారం దీపావళి పండుగతో 2 రోజులు సెలవు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు. చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలకు అవకాశం ఉండడం, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసేవారికి ముందు టోకెన్ ఇచ్చి అనంతరం నామపత్రాలు స్వీకరించారు. 188 మందికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలు కాగా ఆ తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో రీజనల్ రింగ్ రోడ్, ఫార్మాసిటీ భూ నిర్వాసితులు, నిరుద్యోగులు ఉన్నారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. 11 మంది రైతులు నామినేషన్లు వేశారు. RRRలో భూములు కోల్పోయిన రైతులు కూడా మూకమ్మడిగా నామినేషన్లు వేసేందుకు వచ్చారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్లు వేశారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమితి నుంచి 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన నేడు జరగనుంది. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అభ్యర్థుల సంఖ్య 63 దాటితే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ఆయా పార్టీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షానికి చెక్ పెట్టేందుకు అధికార కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు ధీటుగా నిలిచామన్న సంకేతాన్ని ఇచ్చేందుకు బీజేపీ ప్రచార ప్రతివ్యూహాలకు రంగం సిద్దం చేస్తున్నాయి. మూడు పార్టీలు అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించాయి. నామినేషన్ల దాఖల పర్వం ముగియడంతో ఇక ప్రచార పర్వం జోరందుకోనుంది. కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 నెలల క్రితమే మంత్రులు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు ఇప్పటికే ప్రచార పర్వాన్ని పర్యవేక్షిస్తుండగా 1-2 సభలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ వెల్లడించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే పార్టీ క్యాడర్తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 80,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ నెల 25న నిర్వహించనున్న మెగా జాబ్ మేళర్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ తేజస్సనందనాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామన్నారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని యువతీ యువకుల కోసం హుజూర్ నగర్ లో 205 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 9,500 మంది యువకులు ఉపాధి కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, జాబ్ మేళాకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 5,000 మందికి పైగా ఈ మేళా ద్వారా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని, భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ భేటీపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. గాంధీభవన్ సచివాలయంలో కేబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చించలేదని ప్రమాణం చేస్తా, హరీష్ రావుకు సెంటిమెంట్ గా భావించే సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామా? నేను ప్రమాణం చేస్తా, నువ్వు ఆరోపించిన విషయాలు నిజమని ప్రమాణం చేయగలవా అని మంత్రి అడ్లూరి మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. కేబినెట్ భేటీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మంత్రులను దండుపాల్యం బ్యాచ్ గా పేర్కొనడం దుర్మార్గమని, హరీష్ రావు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కవిత తమ నాన్న ఇంద్రుడు చంద్రుడు అంటూనే దోచుకున్నారు, దాచుకున్నారని, ముంచేశారని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మాట్లాడుతూ కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కేసీఆర్ ఫ్యామిలీ ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకుంటుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో 2025 వానాకాలం సీజన్ కు సంబంధించి సీసీఐ తొలి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సీజన్లో భారీ వర్షాల వల్ల రైతులకు దిగుబడి తగ్గిపోయిందన్నారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. గిట్టుబాటు ధర అందించేందుకు మద్దతు ధర పెంచేలా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వారా చర్చకు పెడతామన్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. ప్రతి సిపిఐ కేంద్రం వద్ద వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే స్థానిక కమిటీలు చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. వ్యవసాయ అధికారుల వద్ద తేమ యంత్రాలు ఉన్నాయని, రైతుల పొలాల వద్దనే తేమ శాతం పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటి వద్ద ఆన్లైన్ బుకింగ్ ఎలా తీసుకోవాలనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పత్తి రైతులకు నష్టం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రియాజ్ చేతుల్లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పోలీస్ భద్రతా వెల్ఫేర్ బోర్డుల నుంచి 24 లక్షలతో పాటు ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం, ఉద్యోగ విరమణ కాలం వరకు పూర్తి స్థాయి వేతనం అందించనున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరోవైపు నిందితుడు రియాజ్ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన సయ్యద్ ఆసిఫ్ కు అబిడ్స్ లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో డీజీపీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతా విభాగం అదనపు డీజీ మహేష్ భగవత్, హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పరామర్శించారు.
ప్రయత్నం అభినందనీయమన్నారు. ఆసిఫ్ కోలుకోవడానికి 2-3 నెలలు పట్టవచ్చని తెలిపారు. అప్పటి వరకు ఆ తర్వాత కూడా ఆసిఫ్ కుటుంబాన్ని ఆదుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు. రియాజ్ పై ప్రకటించిన 50,000 రివార్డును ఆసిఫ్ కుటుంబానికి అందజేశారు. రియాజ్ ఎన్కౌంటర్ విషయమై మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించగా కేసు విచారణలో ఉండగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణలోని గురుకులాలు, హాస్టల్లోని లక్షలాది మంది విద్యార్థులకు అవసరమయ్యే వస్తువుల సరఫరా టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం వారికి ట్రంక్ పెట్టెలు, డ్రస్సులు, స్కూల్ బ్యాగులు వంటి వ్యక్తిగత వస్తువులు అందించడం కష్టంగా మారింది. మరోవైపు విద్యార్థుల పౌష్టికాహారం కోసం సరుకుల సేకరణ టెండర్ల వ్యవహారం కూడా ఇంకా కోర్టు పరిధిలో ఉండడంతో సందిగ్ధత నెలకొంది. గురుకుల విద్యార్థులకు యూనిఫామ్లు, పీటీ డ్రెస్లు, స్కూల్ బ్యాగులు, ట్రంక్ పెట్టెలు, బెడ్ మెటీరియల్, బూట్లు వంటి వ్యక్తిగత వస్తువుల సరఫరా కోసం కేంద్రీకృత టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం గత నెలలో ప్రారంభించింది. అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలకు కలిపి ఒకే టెండర్ విధానాన్ని తీసుకువచ్చారు. వాస్తవానికి ఈ టెండర్లు గత నెలలోనే ఖరారై సరఫరా ఈ నెల 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యం జరగడం, ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు కావడంతో టెండర్లను పూర్తిగా నిలిపివేశారు. జెమ్లో చేసుకున్న దరఖాస్తులు కూడా రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉదయం అల్పపీడనం ఏర్పడి మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇవాళ వాయుగుండంగా బలపడనుంది. వాయుగుండం ఎక్కడ తీరం దాటుతుందో వాతావరణ శాఖ వెల్లడించలేదు. కానీ వాయుగుండం దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా పయనించే క్రమంలో తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు ఒకరు అంచనా వేశారు. రాత్రి లేదా శుక్రవారంలోగా మచిలీపట్నం టు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఇవాళ రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇదిలా ఉండగా ఈ నెల 24 లేదా 25న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వరుస అల్పపీడనాలతో తమిళనాడు, కోస్తాంధ్ర సీమల్లో వచ్చే వారం రోజులు వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రానున్న 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23 నుంచి 25 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దేశంలో నక్సల్, మావోయిస్టు ఉగ్రవాదం నిర్మూలనలో తుది అంకంలో ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. భద్రతా దళాలు 90% వరకు విజయం సాధించాయని, 100కు పైగా జిల్లాలను దీని నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. ఆయా జిల్లాల ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ దీపావళి జరుపుకుంటున్నారని అన్నారు. సదరు ఉగ్రవాదం ప్రస్తుతం 11 జిల్లాలకే పరిమితమైందని తెలిపారు. దీపావళిని పురస్కరించుకుని ఆయన గోవా తీరంలో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై జవాన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు. భద్రతా దళాల ధైర్య సాహసాలను కొనియాడారు. మావోయిస్టుల ఉగ్రవాదంపై కీలక విజయాలు సాధించామన్నారు. 2014కు ముందు దాదాపు 125 జిల్లాలు మావోయిస్టుల గుప్పిట్లో ఉండేవి. గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 11 జిల్లాలకు తగ్గిపోయింది. వీటిలో కూడా 3 జిల్లాల్లోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. వారి నుంచి విముక్తి పొందిన 100కు పైగా జిల్లాలు తొలిసారి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాయని అన్నారు. దేశంలో అంతర్గతంగా యుద్ధం చేయాలంటే ఎంతో సహనం అవసరమని, అమాయకులెవరూ చనిపోకుండా చూసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. భద్రతా దళాల త్యాగాలు, ధైర్య సాహసాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ పోరులో అవయవాలు కోల్పోయి వీల్ చైర్లకే పరిమితమైన పోలీస్ జవాన్లు పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినం సందర్భంగానూ ప్రాణత్యాగాలు చేసిన పోలీసులకు మోదీ నివాళులర్పించారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మ నిర్భర్ భారత్ కు తిరుగులేని నిదర్శనమని ప్రధాని తెలిపారు. దీనిని కదులుతున్న నగరంగా అభివర్ణించారు. బీహార్ మహాకూటమిలో విభేదాలు నెలకొన్నట్లు కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఆ కూటమిలోని 2 పార్టీల అభ్యర్థులను నిలబెట్టడమే ఈ అభిప్రాయానికి కారణం. ఆర్జేడీ, కాంగ్రెస్ 6 సీట్లలో ముఖాముఖి తలపడుతుండగా సిపిఐ, కాంగ్రెస్ 4 సీట్లలో పోటీ పడుతున్నాయి. ముఖేష్ సహానీ, వికాస్ ఆర్జేడీ 2 సీట్లలో తలపడుతున్నాయి. ఆర్జేడీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో 143 సీట్లకు ఈ విషయం స్పష్టమైంది. ఈ జాబితాలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న 6 సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఈ స్నేహపూర్వక పోటీల వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి ఎన్డీఏ లబ్ధి పొందుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బీహార్లో రెండో దశ పోలింగ్ కు కూడా సోమవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. నవంబర్ 6న ఎన్నికలు నిర్వహించనున్నట్లు మొదటి దశలో 121 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 1314 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్ ఎన్నికల్లో 6 సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన జార్ఖండ్ ముక్తి మోర్చా తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తమ మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ రాజకీయ కుట్ర కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్ లో తమ 3 పార్టీల కూటమిపై సమీక్షిస్తామని, ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని పేర్కొంది. H-1B వీసా కోసం $1,00,000 ఫీజు విధించడం భారతీయులే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం అనే భావన ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు అమెరికానే ఎంచుకునేవారు. కానీ ఇటీవల పరిణామాల నేపథ్యంలో వారి దృక్పథంలో మార్పు వచ్చిందని హైదరాబాద్లోని వీజేసీ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రతినిధి హేమంత్ తెలిపారు. F1 వీసా నుంచి H-1B వీసాకు మారేందుకు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని విడుదల మార్గదర్శకాలు చెబుతున్నా మునుపటి ఉత్సాహం కనిపించడమే లేదని తెలిపారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ వన్డే క్రికెట్లో వెస్టిండీస్ అరుదైన రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో మొత్తం 50 ఓవర్ల స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. ఫుల్ మెంబర్ ఓట్లలో ఇలా ఇన్నింగ్స్ అంతా స్పిన్నర్లే బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్లకు 213 పరుగులు చేయగా విండీస్ కూడా 50 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో విండీస్ విజయం సాధించింది.